హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, పిల్లలతో కలిసి ఊరు వెళ్తున్నామని. ఇంకా ఊరు వెళ్ళటానికి నైట్ అయితే బస్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. పిల్లలతో నైట్ జర్నీ బాగుంటుంది, పడుకొని నిద్రపోతారని నైటే బుక్ చేసుకున్నాము అనమాట. మార్నింగ్ 5:30 కల్లా వెళ్ళిపోయాము. చూడండి, మార్నింగ్ ఇంకా అక్కడికి వెళ్ళగానే పిల్లలకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళైతే ఎప్పుడెప్పుడు ఊరు వెళ్దామని అడుగుతూ ఉన్నారు కదా, ఇంకా వాళ్ళ కోరిక నెరవేరిందని చెప్పేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారనమాట. ఇంకా మార్నింగ్ అయితే రాగానే ఇంకా మా ఆడపడుచు ఊరు వెళ్ళిందనమాట. అందుకని చెప్పేసి నేను ఇంకా ఇక్కడ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి, నాకు, అలాగే మా అత్తయ్య వాళ్ళకి. ఇంకా నెయ్యి, పిల్లలకి నెయ్యి కావాలని చెప్పి ఇంటి దగ్గర నుంచి వెన్నపూస తీసుకొస్తే అదైతే కరగ పెడుతున్నాను అనమాట. ఇంకా మన ఇంటి దగ్గర నుంచి తెచ్చింది అయితే స్మెల్ అయితే బాగా వస్తుంది, పిల్లలకు కూడా బాగుంటుంది కదా, మనకి అంత ఎక్కువ వేస్టేజ్ కూడా రాదు. ఇంకా ఇడ్లీ పిండి, దోశ పిండి అయితే బయట తీసుకొచ్చి ఇడ్లీ దోశలు అయితే వేస్తున్నాను. మొదట అయితే పిల్లల కోసం ఇడ్లీ అయితే వేస్తున్నాను. ఇంకా జర్నీ చేసి వచ్చాం కదా, మేము కూడా దోశ ఎందుకులే ఇడ్లీ తిందాంలే అని ఇంక ఇడ్లీ వేస్తున్నాను. ఇంకా పిల్లలు, మా ఆడపడుచు పిల్లలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకైతే దోశ వేద్దాంలే అని దోశ పిండి కూడా తెప్పించాను అనమాట. ఇంకా చట్నీకి కూడా వేయించి పెట్టాను. ఇంకా చట్నీ కూడా రెడీ చేస్తున్నాను, పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. ఇంకా మేము వచ్చిన తర్వాత ఇంకేం పడుకోలేదనమాట. ఇంకెటు తెల్లవారింది కదా అని పిల్లలు కూడా పడుకోలేదు, ఆడుకుంటూ ఉన్నారు. మా హస్బెండ్కి ఇంకా వర్క్ ఉందని చెప్పేసి తనైతే కొంతసేపు పడుకున్నారు. ఇంకా లేచిన తర్వాత టిఫిన్ చేస్తాలే అన్నారు. ఇంకా ఇక్కడ టిఫిన్ ప్రిపరేషన్స్ అన్నీ అయితే చేస్తున్నాను. గుంటూరులో వచ్చేసి ఇది మొదటి రోజు అనమాట. మా డే ఎలా సాగింది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అనుకుంటూ ఉంటాను చాలా వీడియోస్ అయితే తీద్దామని, కానీ ఇంకా అందరూ ఉంటారు కదా, ఇంకా ఆ పని చేసుకుంటూ మాట్లాడుకుంటే నేనైతే వీడియోస్ కూడా ఎక్కువ అయితే తీయను అనమాట, మర్చిపోతూ ఉంటాను. తీద్దామనేసరికి ఫోన్ ఎక్కడ చోట పెట్టేసి అట్లా చేస్తూ ఉంటాను. మామూలుగా వచ్చేటప్పుడు అయితే అనుకుంటాను అందరూ ఉంటాం కదా, ఏదో ఒకటి వ్లాగ్ లాగా తీద్దామని. ఇంకా హైదరాబాద్లో అయితే అన్నీ తీస్తాను, కానీ ఇక్కడికొచ్చాక ఏవో కొన్ని అయితే తీస్తూ ఉంటాను అంతే. ఇంక ఇక్కడికి చట్నీ అయితే వేస్తాను, దానికోసం తాలింపు అయితే వేస్తున్నాను. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలతో అంత ఎక్కువ ఏమైతే ఉండదు, వాళ్ళు ఇంక అందరితో కలిసి అయితే ఆడుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళకి ఎక్కువ చూడాల్సిన అవసరం లేదు. ఇంకా అక్కడ ఉంటే ఏంటంటే మనమే ఇంక అన్నీ చూడాలని ఇంకా వాళ్ళతో ఎక్కువ టైం అయితే పడుతుంది. ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అందరూ ఉంటారు కదా, వాళ్ళతో కలిసి ఆడుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కువ అయితే విసిగించరు అనమాట. అక్కడ విసిగించినంత ఎక్కువ అయితే విసిగించరు, ఏదో టయానికి వాళ్ళకి చేసి పెడితే సరిపోతుంది అనమాట తినటానికి. పిల్లలకైతే టిఫిన్ అది పెట్టేసాను అనమాట చేసి. ఇంకా వాళ్ళంటే చట్నీ అది వేసుకోరు కదా, వాళ్ళకి పెట్టిన తర్వాత ఇంకా మేము కూడా తిన్నాము. ఇంకా తర్వాత బట్టలు కొన్ని, ఇంకా ఆరిన బట్టలు అవన్నీ ఉంటే ఇంకా అవైతే కొంచెం మడతలు వేసాను అనమాట. తను రావడానికి ఇంకా టైం పడుతుంది, లీలో పిండిలో కొంచెం పనులు ఏమైనా ఉంటే చేద్దాంలే అని చెప్పేసి మళ్ళీ రాగానే చేసుకోవాలన్న విసుగ్గా ఉంటుంది కదా. ఇంకా అందుకని ఇంకా టిఫిన్ ప్రిపరేషన్స్ అయితే అన్నీ నేను చేసి ఉంచాను అనమాట. ఇంకా అందరం అయితే తిన్నాము. బయట తీస్తామన్నారు కానీ ఎందుకులే పిల్లలతో బయట, నేనే చేస్తానులే అని అయితే ఇంట్లో అయితే చేసుకున్నాము టిఫిన్. ఇడ్లీ, దోశ మనకి రాని పని అయితే కాదు కదా. ఇంకా పిల్లలు అయితే ఇంకా టిఫిన్ చేసి వాళ్ళైతే ఇంకా ఫోన్లు చూసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా ఇక్కడికి వచ్చామంటే పిల్లలకి పండుగ అనమాట. ఎందుకంటే బాగా వీళ్ళకి ఎటు కావాలంటే అటు వెళ్తూ ఉంటారు. అక్కడైతే ఇంక ఇంట్లోనే ఉంటారు, లేదా స్కూల్కి, ట్యూషన్కి. ఇక్కడైతే ఇంకెవరొకళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళతో ఆడుకుంటారు. షాప్కి వెళ్ళటము, లేకపోతే ఇంకొక ఆడపడుచుంది వాళ్ళ ఇంటికి వెళ్ళటము, లేకపోతే వాళ్ళ అక్క వాళ్ళు అట్లా అందరి ఇళ్ళకి వెళ్ళి ఆడుకుంటూ ఏవో ఒకటి చేస్తూ ఉంటారు. అందుకనే వాళ్ళు ఇక్కడ ఉంటే బాగా ఉంటుంది అనమాట. అందుకనే గుంటూరు వెళ్ళిపోదాం అని చెప్తూ ఉంటారనమాట ఎప్పుడు. ఇంకా అక్కడైతే ఉండొద్దని. ఇంకా కొన్నిసార్లు మనం అనుకున్నవి అయితే జరగవు కదా, కొన్ని కారణాల వల్ల అటు ఇటు అయితే వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఇంకా జాబ్ చేసే వాళ్ళకైతే ఇంకా తప్పదు కదా, ఇంకా అట్లా వెళ్తూనే ఉండాలి. ఇంకా ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇప్పటివరకు అయితే సరిపోయింది. ఇంక ఇప్పుడంటే ఇంకా ఆఫీస్కి రమ్మంటున్నారు, ఇంకా వెళ్ళాక తప్పదులేని ఇంక వెళ్ళామన్నమాట. ఇంకా పిల్లలకు పాపం ఏంటంటే అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఇంక వాళ్ళు ఇంకా తప్పదు, ఇంకా కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా చూడాలి, మ్యాక్సిమము రావడానికి ట్రై చేయాలని అనుకున్నాం. పిల్లలు అయితే బాగా అడుగుతూ ఉన్నారు, మన ఇంటికి మనం వెళ్ళిపోదాం, ఇక్కడ వద్దని చెప్పేసి. ఇంకేం చేస్తాం, కొన్నిసార్లు ఇంకా పిల్లల కోసం అట్లా తప్పదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం ఇక్కడికి ఇలా అనుకుంటున్నాం, కొంతమంది ఆన్ సైట్ అట్లా వెళ్తారు కదా, పాపం వాళ్ళ పరిస్థితి ఏంటో, మన పిల్లలు ఇక్కడే అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారని అంటూ ఉంటారు కదా. కూటి కోసం కోటి విత్తలని అట్లా ఉంది. ఇక్కడ మా పాప డాన్స్ వేసి చూపిస్తుంది, తను కూచిపూడి నేర్చుకుంటుంది కదా,
కాకపోతే మధ్యలో అయితే వెళ్ళట్లేదు, అప్పుడప్పుడు వెళ్తుంది. అందుకనే కొంచెం పర్ఫెక్ట్గా అయితే రావట్లేదు, స్టెప్స్ అయితే మర్చిపోతూ ఉందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి కర్రీ, బెండకాయ పులుసు, అలాగే ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను. పిల్లలు కొంచెం పులుసు కూర అయితే బాగుంటుందని చెప్పేసి నేనైతే నార్మల్గా ఒక కర్రీనే చేస్తాను. ఇంకా మేమిద్దరం పిల్లలు ఎంత కర్రీ తింటారులే, 2 చేసిన వేస్ట్ అయిపోతాయని మా ఆడపడుచు వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ నుంచి ఇట్లా 2 కర్రీస్ చేసుకోవటం అలవాటు. ఇంకా అందులోనే ఎక్కువ మంది ఉన్నప్పుడు మనకు ఒక కర్రీ అయితే సరిపోదు కదా, వాళ్ళు రోజు కూడా ఇంక ఇట్లా చేసుకుంటూ ఉంటారు 2 కర్రీస్. ఇంకా ఎక్కువగా వస్తే కనుక ఒక్కోసారి 3 కూడా అవుతాయి అనమాట. ఏదో ఒక చట్నీ, పులుసు కూర, ఫ్రై అట్లాగా. ఇంకా ఆఫ్టర్నూన్ పిల్లలకైతే లంచ్ పెట్టేశాను. ఇంక వాళ్ళైతే తింటున్నారనమాట. ఈ మధ్య కొంచెం ట్రై చేస్తున్నారు కదా తినడానికి. ఇంకా టీవీ పెట్టి తినమంటే వాళ్ళైతే తింటూ ఉన్నారు. ఇంక నేనైతే ఇంకా వేరే పనులు చేసుకుందాంలే అనుకున్నాను. మా ఆడపడుచు ఇంకా వచ్చి తనైతే ఇంకేవో ఫాల్స్ అవి ఉన్నాయని అయితే కొడుతుందనమాట. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళ పిల్లలకి అది పెట్టిన తర్వాత నేను కూడా అయితే లంచ్ అయితే చేస్తున్నాను. ఇంకా లంచ్ చేసాక కొంతసేపు అయితే పడుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ వచ్చిన తర్వాత ఇంకా పడుకోలేదు కదా, కాసేపు అయితే పడుకోవాలి, కొంచెం నిద్ర అయితే వస్తుంది. మనం ఎంత పడుకొని జర్నీ చేసినా కానీ ఊగుతూ ఉంటుంది కదా, బాడీ అనేది టైర్డ్ అయిపోతుంది. అందువల్ల అయితే ఇంకొంతసేపు అయితే పడుకోవాలి. ఇంకా మా హస్బెండ్ అయితే వర్క్ చేసుకుంటున్నారు. ఇక్కడైతే ఒక్కటే ఫిష్ ఉంది కానీ అదే అటు ఇటు తిరుగుతుంది. మనం ఏ ఇటు పెడితే అట్లాగా బలిపోతూ ఉందన్నమాట. లంచ్ చేశాకైతే కొంతసేపు అయితే పడుకున్నాను నేనైతే. నాకైతే బాగా నిద్ర వచ్చేసింది. ఇంకా నైట్ వచ్చేసి ఇంకా ఓట్స్ అయితే చేసుకుందామని ఇంకా మేమిద్దరికైతే ఓట్స్ చేసుకున్నాము. ఇంకా పిల్లలకి వాళ్ళకైతే రైస్ అయితే వండేసారనమాట. ఇంకా ఓట్స్లోకి నేను ఈరోజు కొంచెం దానిమ్మ గింజలు అవన్నీ అయితే వేస్తున్నాను. చూడటానికి చాలా కలర్ఫుల్గా బాగుంటుంది కదా, రెడ్గా కనిపిస్తుంటే గ్రేప్స్, అరటిపళ్ళు అయితే వేస్తున్నాను అనమాట. చూడండి, ఇవన్నీ వేసిన తర్వాత చాలా అయితే కలర్ఫుల్గా ఉంది. ఇలా మనకి కంటికి కూడా చూడటానికి బాగుంటే తినాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా. కొంతమంది ఫుడ్ టేస్ట్ ఎలా ఉన్నా చూడటానికి బాగుంటే అది తింటూ ఉంటారు కదా, అందుకనే దానిపైన కార్వింగ్ అవి ఇవి చేస్తూ ఉంటారు. ఇంకా పిల్లలైతే డిన్నర్ కూడా చేసేసారు. ఇంకెక్కడ ఆడుకుంటున్నారు. మా పాప ఏమో ఇంకేవో డ్రాయింగ్స్ అవి వేసుకుంటూ ఉంది. ఇంకా మేము కూడా డిన్నర్ అయితే చేసేసాము. గుంటూరులో మొదటి రోజు అయితే ఇలా జరిగిపోయింది. ఇంకా మధ్యలో చాలా జరిగినాయి కానీ అవన్నీ అయితే వీడియో అయితే తీయలేదు.